నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోమంటే కొంతమందికి ఐడియా లేక కూడా చేసుకోవట్లేమని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఐడియా ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా లేని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నా. ఇక్కడ మనకు యూట్యూబ్ లో వెళ్ళిన తర్వాత ఎన్ఆర్ టీవీ అని కొట్టిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. దీంట్లో ఎన్ఆర్ టీవీ పక్కనే సబ్స్క్రైబ్ అనే ఒక బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. మనకు సబ్స్క్రైబ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ కొట్టి ఆల్ కొడితే నేను చేసిన వీడియో ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది నోటిఫికేషన్స్ కోసం. ఆల్ నొక్కితే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ టైం ఉన్నప్పుడు వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఇంతకంటే మంచి కంటెంట్ మీకు వేయగలుగుతా. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తా కథనాల్లోకి వెళ్దాం. టర్కీ నుంచి కుట్ర. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీకి ఎదురంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు. ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచి ఆదేశాలు. భారత్ లో ఒకేసారి 200 బాంబు పేలులకు కుట్ర. దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి సన్నాగ్నం. మన ప్రధాని మోడీ గారు అంతకుముందు జరిగిన వాళ్ళు కాశ్మీర్ లో చేసిన దాడుల గురించి ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రదాడులను మొత్తం ఉల్టా మలిపి కొట్టిండు. కాబట్టి ఆ పాకిస్తాన్ కొడుకు మళ్ళా పగబట్టి మన మీద దాడి చేయనికే రకరకాల ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో రకంగా దొరికిర్రు. కానీ ఇప్పుడు ఏం చేసిర్రు, మనం ప్లాన్ బి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ నుంచి వాళ్ళు ప్లాన్ అమలు చేయకుండా, దాడులు చేయకుండా ప్లాన్ బి చేంజ్ చేసి టర్కీ నుంచి ఆపరేషన్ కొనసాగిస్తారు. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు అనమాట దాడి చేయడం కోసం. అక్కడ నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు దాడి కోసం ఇంచుమించు 200 దాడులకు ప్లాన్ చేసారు. వాళ్ళు దీపావళి రోజే ప్లాన్ చేసారు. ఆ ప్లాన్ ఫెయిల్ అవడం తోటి మొన్న ఢిల్లీలో ఆత్మాహుతి దాడి చేసారు అనమాట. అంటే దొరికిపోయారు వాళ్ళు. వాళ్ళతో వచ్చిన సహచరులు దొరికిరు కాబట్టి ఇక్కడ పేరు బయటపడి ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు అనమాట. దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి సన్నాగం. ఉమర్ నబీ జరపాలని నిర్ణయం. సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ వెల్లడి. హర్యానాలో మరో కారు గుర్తింపు. ఒకవేళ వీళ్ళు దొరకకపోయిన ఉంటే నిజ వాస్తవానికి కూడా ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉండి రష్ ఉంటుందో అక్కడ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉన్నది. 200 దాడులు అంటే 200 బాంబు పేలుల కుట్ర. 200 అంటే కూడా మంచి మంచి స్పాట్స్ వెతుక్కుంటారు వీళ్ళు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ తోటి చాలా దెబ్బతిన్నారు. వాళ్ళ గాలుతుంది. ఇప్పుడు ఎట్లా దెబ్బతీయాలన్న ఆలోచన తోటి ఇట్లాంటి కుట్రలకు పాల్పడుతున్నారు పాకిస్తాన్ ఉగ్రదాడు. ఈ చిల్లరణ కొడుకులు ఇంతకు ముందు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ లో చేసినందుకే మనం రిటర్న్ గిఫ్ట్ పాకిస్తాన్ పైన దాడి చేసినాం. ప్రధాని మోడీ గారు జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేసిన పనికి సమాధానంగా పాకిస్తాన్ మీద దాడి చేశారు. అయినా కూడా వాళ్ళకి సిగ్గు రాలేదు. అయినా కూడా సిగ్గు రాకుండా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసినప్పుడు ఏమో నవ్వుకుంటామా మనం? మన ఆర్మీ ఏమో నవ్వుకుంటుందా? టర్కీ నుంచి ప్లాన్ చేస్తారంట వీళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే వీళ్ళకు. టర్కీలో వాళ్ళకి స్థావరం కల్పించారంటే వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే పాకిస్తాన్ ఉగ్రవాదులు. చూడండి, భారత్ పైన ఎంత మంది కక్ష ఉందనేది కనిపిస్తా ఉన్నది. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ ఆసుపత్రిలో క్షుతగాత్రులను పరామర్శ. పాకిస్తాన్ లో కూర్చొని కుట్రలు చేసి భారత్ లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూట్ మార్చారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కార్ బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్రముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కనీవిని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తెలిసింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రలు అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలన్నిటినీ భారత సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్రముఠాలు ఇట్లా ప్లాన్ బి టర్కీ నుంచి ప్లాన్ చేస్తారు అనమాట. ఎర్రకోట వద్ద పేలుడు. దేశ వ్యతిరేక శక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డాయి. ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ తీర్మానం. అల్ ఫలాహ్ వర్సిటీపై ఫోకస్. పరాలీలో మరో ఉగ్ర వైద్యుడు నిసారుల్ హసన్. వీళ్ళందరినీ పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పడేశారు. దేశ విద్రోహ శక్తులు దేశంలో బతకనికనే అవకాశం కల్పించొద్దు. వాళ్ళకి అవకాశమే లేదు, వాళ్ళకి అధికారమే లేదు దేశంలో బతకనికి. పట్టుకొని నిలబడదని నిర్దాక్ష్యంగా కాల్చి పడేశారు. ఇట్లాంటి వాళ్ళు అమాయకుల ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిర్దాక్ష్యంగా కాల్చి పడేశారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకోటి ప్లాన్ చేయడానికి భయపడాలి. తీసుకుంటారు డెసిషన్. ప్రధాని మోదీ గారు అట్లాంటి డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి నేను నమ్ముతున్నా. తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు తీసుకున్నప్పుడే ఇట్లాంటి వాళ్ళు ఇంకొకసారి మనకు దాడి చేయాలంటే వాళ్ళకి నిద్ర పట్టొద్దు అనుకురు. స్టార్టింగ్ నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది ఉగ్రవాదుల పని అయి ఉంటది అని చెప్పి ఎట్టకేలకు అదే బయటపడ్డది. ఉగ్రవాదులు చేసే పనులు ఎట్లాంటివి ఉంటాయి అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ కి తెలుసు. కాబట్టి ఇది ఉగ్రవాదుల పని అయి ఉంటది అని చెప్పేసి మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఎట్టకేలకు బయటపడ్డది. అట్లాంటి వాళ్ళని పట్టుకున్నప్పుడు కాల్చి పడేసేది ఉంది. ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, మోడీ గారు కలిసి ఖచ్చితంగా దీనిపైన డెసిషన్ తీసుకొని దెబ్బ కొట్టాలి. వాళ్ళు 200 చోట్ల బాంబు ప్లాన్ చేసిరంటే 400 చోట్ల బాంబులు వేసి ఏం లేకుండా చేసి పడేశారు. సిగ్గు వస్తుంది. మనం గెలకం కదా. భారత్ ఇప్పటి వరకు ఇక్కడ ఏ దేశాన్ని కూడా డిస్టర్బ్ చేయలేదు. ఏ రకంగా కూడా మన వరకు వస్తేనే ఏదైనా డెసిషన్ తీసుకొని మనం మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరం ముఖ్యంగా పాకిస్తాన్ పైన. నెక్స్ట్ వార్త చూద్దాం. జూబ్లీహిల్స్ ఓటు
చిత్రాలు, ఓటేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. ఎవడిది అడిగింది ఇంతకు? పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్. బస్తీలు కాలనీల్లో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటేయని వారిని గుర్తిస్తున్న నేతలు. ఓ ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది 4, మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం. సిగ్గుండాలి జర్రానన్న. పైసలు ఇప్పుడే తప్పురా అంటే మళ్ళా 50 పైసలు ఉంటాడు. బయటికి తెలుస్తే ఇట్లాంటి వాళ్ళు పట్టుకొని ఫస్ట్ అరెస్ట్ చేసి లోపలేయాలి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చుడే తప్పు, నువ్వు మళ్ళీ ఉల్టా ఎట్లా అడుగుతావు వాళ్ళని? తన్నాలే పట్టుకొని జనాలు చెప్పు తీసుకొని చాటియాలి ఫస్ట్. ఎంటవాడు కొడితే బయటికి వెళ్ళిపోలే వాడు. ఇదేంది ఇక్కడ రౌడీజం జరుగుతున్నది అని చెప్పేసి అంటారు. ఎందుకంటారు? గిందుకే అంటారు. ఇప్పుడు మీరు ఇచ్చారు ఓట్ల గురించి, చేస్తారా ఏరా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాలేరు అనేది వాళ్ళకే తెలుసు. కానీ మళ్ళీ ఇచ్చిన డబ్బులు పోయి నువ్వు అడుగుడేంద్రా పోయి. ఓటేయని వారి నుంచి డబ్బు వసూలు చేసి కాలనీల్లో పనులు వాడాలని యోచన. అపార్ట్మెంట్ లో సగం మంది ఓటేయని పోయినాం. అంతగానం డెవలప్మెంట్ కోసం ఆలోచించి నువ్వు పనులు చేయాలనుకున్నవి మరి 100 కోట్లు ఎట్లా వంచిరా? అదే 100 కోట్లు నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోసం ఉపయోగిస్తా, డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తా, ఇబ్బందులు లేకుండా చేస్తా, ఓటేయండి అని పడగలేము. మరి అప్పుడు అట్లా అడుగుతేనే కదా జనాలు కూడా మరి ఇప్పుడు ఈ పరిస్థితి రాకుండా. ఆ పైసలు ఇప్పుడు ఓటేయని వాళ్ళ దగ్గరికి పైసలు తీసుకొని నేను డెవలప్మెంట్ పని చేస్తాను మాట్లాడకంటే, అదేదో ఆ పైసలు ముందే నువ్వు డెవలప్మెంట్ కోసం పెట్టి నువ్వు ఈ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఓటేయండి అని చెప్పి అడగాల్సింది. ఓట్లు పడాయి అట్లా. ఇదే ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేసుడు, మళ్ళీ వాళ్ళు వినియోగించుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఉల్టా తీసుకున్నారు, రివర్స్ తీసుకున్నారు. ఇంత దౌర్జన్యం చూడండి. ఇట్లాంటివి విన్నప్పుడు అనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అన్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అది ఇట్లాంటివి చూసినప్పుడు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీట్ ను కోల్పోకూడదని బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగే కదా అనుకుంటున్నారా? మొదలైంది అసలు కదా. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. డబ్బు తీసుకున్న వాళ్ళు ఓటు వేయకపోతే మళ్ళీ రివర్స్ చేయాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసిరంట. ఇంత దారుణం చూడదు. జనాలు పిచ్చలు అయిపోవాలి. ఆ మాట ముందే చెప్పిరా వీళ్ళు, జూబ్లీహిల్స్ ప్రజలకు ముందే చెప్పిరా వీళ్ళు. ఓటు వేస్తేనే ఈ పైసలు, ఓటు వేయకపోతే మళ్ళీ రివర్స్ తీసుకుంటామని చెప్పినుంటే వాళ్ళు కూడా రోడ్లు. వీళ్ళ స్వభావం ఏందనేది అప్పుడే బయటపడుతుంది. ఎవరైతే పైసలు అడుగుతున్నారో రిటర్న్ మళ్ళీ వీళ్ళ స్వభావం ఏందనేది అప్పుడే బయటపడుతుంది. ఓట్లు వేయకపోతే మేము పైసలు రిటర్న్ తీసుకుంటామని చెప్పేసి అడిగినుంటే అప్పుడే బయటపడుతుంది వీళ్ళ స్వభావం ఏందనేది. జనాలకు ఇట్లా నమ్మేసి మోసం చేయడం అంటే ఇది. కేసీఆర్ పై జనవరి 19 దాకా చర్యలొద్దు. మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగించిన హైకోర్టు. ప్రభుత్వ కంట్రోల్లో జాప్యంపై అసహనం. జాగృతికి బీఆర్ఎస్ దుష్మన్. జాగృతిని విమర్శించడాన్ని ఆ పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా. కవిత పార్టీ అధ్యక్షురాలు కవిత చెప్పింది. ఇంకోటి మన కాళేశ్వరం సంబంధించి ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పై ఫోకస్. పటిష్టం చేయడమా లేదా సురక్షితంగా తొలగించడమా? ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు పరిష్కారాలను సూచించండి. టెక్నికల్ బిడ్ లో అర్హత సాధించిన సంస్థలను కోరిన ప్రభుత్వం. కాళేశ్వరం పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి స్పష్టం చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరైతే ఆ కాళేశ్వరం కట్టిరో కట్టిన వాళ్ళని మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పిల్లర్ కుంగిన రిపేరింగ్ పని ఆ కంపెనీ భరించాలని చెప్పి చెప్తున్నారు మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాస్తవానికి కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నువ్వు కరెక్ట్ కట్టినుంటే అది కుంగకుండే. ఆ పిల్లర్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు క్వాలిటీ మెటీరియల్ వాడిని ఉంటే అది కుంగకుండే కాబట్టి మీరే భరించాలనడంలో తప్పులేదు. వాళ్ళే భరించాలి. ఏ సంస్థ అయితే ఈ ప్రాజెక్ట్ కట్టిందో ఒకటి పిల్లర్ విషయమే కాబట్టి ఈ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఖచ్చితంగా ఆ పిల్లర్ విషయం వీళ్ళే రిపేర్ చేయాలి. ఎవరైతే కట్టిరో వాళ్ళే చేయాలి. అంటే ఎట్లాంటి తప్పు లేదు. ఈనాడు చూసుకుందాం ఒకసారి. ఈనాడు కూడా సేమ్ కథనాలు ఉన్నాయి. అసలు గురి ఎర్రకోట. దాని చుట్టూ జనవరిలో పదే రెక్కి కీలకంగా ముజమ్మిల్ కదలికలు. మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు. రిపబ్లిక్ డే వేడుకల్లో 26/2 తరహా విధ్వంసానికి కుట్ర. విస్తృత బందోబస్తు అప్పుడు వమ్మైన ప్రయత్నం. ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి. మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ. ఉమర్ నబీ ఉగ్రావేశం. దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. ముజమ్మిల్ ఆదిల్తో కలిసి పేలుడు పదార్థాల సేకరణ. విచారణలో షాహీన్ వెల్లడి. కిరాతక ఉగ్రదాడే. దోషులకు శిక్ష తప్పదు. ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ. ఢిల్లీ పేలుడులో గాయపడ్డ బాధితుడిని కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. బ్యారేజ్ లో అవకతవకలను మాజీ సీఎం నిర్ణయాలే కారణమని చెప్పింది. విచారణకు భారత అధినేత స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేయండి. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు. కేసీఆర్ తదితరులు పిటిషన్లపై విచారణ జనవరికి వాయిదా వేసిన హైకోర్టు.